నమస్కారం. ఎట్టకేలకు ఓట్ అధికార యాత్ర రెండవ రోజుకు చేరుకున్నది. నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ జ్ఞానేష్ కుమార్ ప్రెస్ మీట్లో మాట్లాడిన విషయాలకు కౌంటర్ ఇస్తూ రాహుల్ గాంధీ నిన్ననే ససారం నియోజకవర్గం నుంచి ఓట్ అధికార యాత్ర మొదలుపెట్టారు. మళ్ళీ పాత పాటే పాడినా కూడా కొత్తగా యాడ్ చేసింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్కు ఒక సవాల్ ఆయన విసిరారు. ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీకి ఒక సవాల్ విసిరింది. మీరు మహాదేవపుర కర్ణాటకలో బెంగళూరులో ఉన్న నియోజకవర్గం మీద 1,00,000 ఓటర్ల సంగతి చెప్పారు కదా, దానికి ఆధారం ఉంటే చూపించండి, లేకపోతే 7 రోజుల్లో క్షమాపణ చెప్పండి, లేకపోతే మీకు మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక అల్టిమేటం జారీ చేసిండు జ్ఞానేష్ కుమార్. దానికి ప్రతిగా గతంలో బీజేపీ కూడా ఇట్లాంటి ఆరోపణలు చేసినప్పుడు మీరు వారిని ఎందుకు అఫిడవిట్ అడగలేదు? నన్ను అఫిడవిట్ అడుగుతున్నారు కదా, ఇప్పుడు అఫిడవిట్ ద్వారా నిజాలు చెప్పమంటున్నారు కదా. గతంలో మరి ఇదే బీజేపీ ఎంపీ ఒకరు మీ మీద ఆరోపణ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద మీరు వారిని ఎందుకు అఫిడవిట్ అడగలేదు అని ఒక మాట అంటున్నారు. అంటే మాటకు మాట ప్రతి మాట చెల్లుతుంది. కనుక నిన్న నుంచి ససారం నియోజకవర్గం నుంచి మొదలుపెట్టిన యాత్ర రెండో రోజుకు చేరుకుంది. దాదాపు 16 రోజులు 1,300 కిలోమీటర్లు 25 నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాలు తిరగబోతున్నారు. ఇందులో ముఖ్యంగా ఇవాళ ఏదైతే రెండో రోజు యాత్రలో కూడా ఇవే విషయాలు ప్రస్తావించు ఓటు చోరీ అనే మాట వాడుతూనే ఇంకా తీవ్రంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఆరోపణలు చేస్తూ రాహుల్ గాంధీ ముందుకెళ్తున్నారు. దానికి తోడుగా నిన్న లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దని వైద్యులు సలహా ఇచ్చినా కూడా దీనికోసం వచ్చినందుకు రాహుల్ గాంధీ కూడా కృతజ్ఞతలు తెలియజేసిండు. తేజస్వి యాదవ్ కానీ ఇతర మొత్తం మీద సిపిఐ సిపిఎం ప్రతిపక్షాలన్నీ కూడా బీజేపీయేతర పక్షాలన్నీ ఎన్డీఏ కూటమి ఇతర పక్షాలన్నీ కూడా నిన్న ఏకమై నిన్న నుంచి యాత్రలో పాల్గొంటున్నారు. వరుసగా ఈ రెండో రోజు యాత్రలో కూడా అదే ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు. ఇది కేవలం లాపతా ఓటర్ల సమస్య కాదు, మొత్తం 65 లక్షల మంది ఓటర్లను తొలగించడం, దాని తర్వాత మళ్ళీ కొత్తగా ఓటర్లను మహారాష్ట్రలాగా మళ్ళీ ఒక 60-70 లక్షల మంది ఓటర్లను చేరుస్తారు అనే అనుమానంతో వారు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇందులో ప్రధానంగా రాహుల్ గాంధీ లేవనెత్తిన సమస్య ఒకటి నేను ఆహ్వానిస్తున్నాను, కొన్నేమో విమర్శిస్తున్నాను. మొదటిది ఏంటంటే ఓటర్ లిస్టులో తప్పులు ఉన్నాయి అని ఇన్ని రోజులకి తర్వాతనే రాహుల్ గాంధీ ఒప్పుకున్నాడు. గతంలో ఉన్నాయి అని, కానీ ఈ ఇంత పెద్ద ఎత్తున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఆరోపిస్తూ ఎలక్షన్ ఓటర్ లిస్టులలో తప్పులు ఉన్నాయి, ఈ తప్పుల వల్ల ఇద్దరు లాభపడ్డారంటున్నారు. ఓటు దొంగలు ఎవరంటే పార్టీలే స్పష్టంగా. ఇప్పుడు ఓటు దొంగతనం చేసి ఎలక్షన్ కమిషన్ బాగుకునేది ఏముంటుంది? ఎలక్షన్ కమిషన్ వేరే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కదా. ఎవరు గెలిచినా ఎలక్షన్ కమిషన్కు అక్షింతలు పడితే తప్ప కొత్తగా వాళ్ళకి వచ్చేది ఏం లేదు. ఉదాహరణకు గతంలో ఈవీఎంల మీద ఎన్నో అనుమానాలు వస్తే ప్రతిసారి శీల పరీక్షకు ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు దాకా సమాధానాలు ఇవ్వాల్సి వచ్చింది. ప్రతిసారి ఇచ్చిన సమాధానాలు సంతృప్తి లేకపోతే సుప్రీంకోర్టులో హైకోర్టులో మొట్టికాయలు వేసినాయి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు. మరి అట్లా అవి తట్టుకుంటూనే మంచో చెడ్డో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన పనిని నిర్వర్తిస్తున్నది. ఇప్పుడు నిజంగా ఓట్ల చోరీ వల్ల లాపతా ఓటర్లు కానీ ఓటర్ల చోరీ వల్ల ఎవరు లాభపడతారు? ఇటుపక్క అటుపక్క రాజకీయ పార్టీలు లాభపడతాయి. అది జాతీయ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు. మరి అటువంటి అప్పుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్త చర్చకు దారి తీసిండు. దాన్ని ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే మంచో చెడ్డో ఇలా ఓటర్ లిస్టులో చాలా పొరపాట్లు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ చెప్తుంది అదే, రాహుల్ గాంధీ చెప్తుంది అదే. వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళ ఓట్ల పేరు మీద కొందరి చనిపోయిన వాళ్ళని తీసేస్తున్నారు, తప్పే. కానీ చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయడం కరెక్టా కాదా అంటే ఎవరైనా అంగీకరిస్తారు. అట్లాగే ఎక్కడి నుంచో మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వచ్చిన వాళ్ళ ఓట్లు లేవు, కరెక్ట్. బీహార్ నుంచి మాత్రం ఎక్కువ మైగ్రేట్ అయ్యారు. బయట పోయిన వాళ్ళు ఎక్కువ కానీ వచ్చిన వాళ్ళు తక్కువ. కనుక బీహార్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు చాలామంది ఓటర్లు కనీసం 15 నుంచి 20 లక్షల మంది ఓటర్లు వేరే రాష్ట్రాలకు తరలిపోయారు. ఉదాహరణకు కరోనా కష్టకాలంలో చూసాం కదా, మనకు తెలంగాణ హైదరాబాద్ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది రైళ్లలో వీలు లేక నడుచుకుంటూ పోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు చూసాం మనం. అంటే బీహారీ కార్మికులు ఇప్పటికి కూడా ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ పనులు చేసుకుంటున్నారు. ఇక్కడనే కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడ పని దొరికితే అక్కడికి పోతున్నారు. వాళ్ళ ఓట్లు పోవాల్సిందేనా కాదా అంటే మరి వాళ్ళ ఓట్లు అక్కడే ఉండాలి, మేము టైంకి వచ్చి తీసుకుపోయి ఓట్లు వేయించుకోవాలి, మళ్ళీ విడిచిపెట్టాలన్నట్ట. వాళ్ళకి సౌకర్యం చేసింది ఏం లేదు కదా. ఓటు బ్యాంక్ రాజకీయాల్లో వాళ్ళను ఓటర్లను ఒక క్లయింట్లుగా చూసి వాళ్ళకి ఆ రోజుకు ఓటింగ్ నాడు ₹1000, ఒక ఓటర్కి ₹1000, 2000. అక్కడ బీహార్లో చాలా తక్కువనే ఓటు రేట్లు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లాగా లేదు. ఇక్కడ 5000 దాకా పలుకుతుంటుంది, కానీ అక్కడ ₹1000 కూడా పలకదు. ఒక్కోసారి 500 ఇస్తారు ఓటుకి. అటువంటి అప్పుడు 500, ₹1000
ఒక వాటర్ బాటిల్ అంతే కదా ఓటర్కి ఇచ్చేది. ఇక్కడి నుంచి తీసుకురావడం అంటే ఎట్టి పోయినట్టు ఉంటుంది, చుట్టాలను చూసినట్టు ఉంటుంది అన్నట్టు. ఎవరైనా రాజకీయ పార్టీలు వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే హైదరాబాద్ నుంచి తీసుకెళ్తారని నేను అనుకుంటున్నాను. తీసుకెళ్తే కూడా అదొక వాళ్ళ చుట్టాలను చూసినట్టు ఉంటుందని పోతున్నారు. అటువంటి ఓటర్ల కోసం మనం ప్రయత్నం చేద్దామా? వాళ్ళు ఎక్కడ రెసిడ్ అవుతారో, ఎక్కడ నివాసం ఉంటారో వాళ్ళు అక్కడే చేద్దామా? బీహార్ ఓటర్లు తెలంగాణలో ఉంటే తెలంగాణలో హైదరాబాద్లో కానీ ఎక్కడున్నా వాళ్ళను అక్కడనే ఓటర్ రిజిస్టర్ చేసుకోవచ్చు కదా. వాళ్ళ ఓటు హక్కు పోకుండా ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే ఉన్న దగ్గరనే ఓటేస్తారు. ఈ ప్రయాణము, ఈ ఖర్చులు ఏమి ఉండవు కదా. అటువంటి అప్పుడు వీళ్ళని తీసేద్దామా లేదా? రాహుల్ గాంధీ ఆలోచించాలి. చనిపోయిన వాళ్ళ ఓట్లను తీసేయాలి. ఏ పార్టీ అని ఒప్పుకుంటుంది? ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు, అక్కడ మూలాలు లేని వాళ్ళు, అన్నో తమ్ముడో కొడుకో కోడలో అక్కడ ఉండనుకుంటూ పోయి వస్తారు. అది కానీ ఎవరు లేకుండా కుటుంబం షిఫ్ట్ అయినప్పుడు తీసేద్దామా లేదా? మూడోది 2-3 ఓట్లు ఉన్నప్పుడు ఏం చేద్దాం? ఈ 3 కీలకమైన సమస్యలు దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. దానికి ఈసీ కొన్ని పరిష్కారాలు చూపించింది, కొన్నిటికి చేతులు ఎత్తేసింది. అది కూడా చెప్తా వేరే. నేనేమంటానంటే ఇక్కడ ఈ జరిగే దానిలో ఈ 3 రకాల ఓటర్లను తీసేయాలా లేదా అని కాంగ్రెస్ పార్టీని సూటిగా ప్రశ్నిస్తున్నారు. రెండోది నిజంగానే లాభం జరిగితే ఎలక్షన్ కమిషన్ కుట్రవాన్ని బీజేపీతో కలిసింది అనుకుందాం కోసేపటికి. లాభం ఎవరికి అవుతుంది? అది బీజేపీకో కాంగ్రెస్కి అవుతుంది కానీ ఎలక్షన్ కమిషన్ అయితే బాగుకునేది ఏం లేదు కదా. మరి అటువంటిప్పుడు ఆరోపణ, ఒక రాజ్యాంగ వ్యవస్థ మీద ఆరోపణ చేయడం వల్ల మొత్తం వ్యవస్థ మీద అపనమ్మకం ఏర్పడుతుంది. ఓటర్లలో ఒక రకంగా నిరాశ, నిస్పృహ, అందరూ దొంగలే, ఎలక్షన్ కమిషన్ కూడా దొంగే. వాళ్ళు చేసిన పొరపాట్లను విమర్శించో దాంట్లోనే. కానీ ఒకే ఘటన, గాడిదను గుర్రాన్ని ఒకే ఘటన కట్టడం వల్ల బీజేపీతో గెలవలేక ఆడలేక మధ్యలో పోవడానికి మీరు అనుకుంటున్నారు కనుక ఇవాళ బీజేపీ బదులు బీజేపీని ఎక్కువ పేల్చడానికి ఎలక్షన్ కమిషన్ భుజాల మీద, ఓటర్ల భుజాల మీద మీరు తుపాకీ పెట్టి పిలుస్తున్నారని విమర్శ కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్నది. మీరు గెలిచినప్పుడేమో ఈవీఎంలు కరెక్టు, మీరు ఓడిపోతే ఈవీఎంలు తప్పు. మీరు 10 ఏళ్ళు వరుసగా గెలిస్తే 2004లో 9 గెలిస్తే మీరు కరెక్టు, 2014, 19, 23లో 24 ఓడిపోతే తప్పు. ఎట్లా అవుతుంది? మీరు 10 ఏళ్ళు గెలిచారు, వాళ్ళు 10 ఏళ్ళు గెలిచారు. 11వ సంవత్సరం నుంచి నడుస్తున్నది. కనుక వీటిలో కాకుండా సమగ్రంగా ఓటర్ లిస్టుల సవరణ జరగాలి. ఆ జరిగే క్రమంలో అక్రమం జరగొద్దు. అర్హులైన ఓటర్ల పేరు పోవద్దు. ఇవి డిమాండ్ చేయండి. కానీ ఎలక్షన్ కమిషన్ మీద తుపాకీ పెట్టి పేలుస్తూ ఆ రాజ్యాంగ వ్యవస్థను అవమానించడం వల్ల మీకు వచ్చే లాభం ఏందో లేదు. ఆట ఆడడంలో ఎంపైర్ పాత్ర ఎవరిది? ఎలక్షన్ కమిషన్. ఎంపైర్ నష్టం చేస్తుంటే ఎంపైర్ మీద అప్పీల్ ఉంటుంది కదా. అట్లా నేను ఏమంటాను అంటే ఎలక్షన్ పిటిషన్ వేసుకోండి. ఏదైనా తప్పు జరిగితే ఓటర్ల లిస్టులో పోలి పోతే మళ్ళీ చేర్పించండి. మొన్న ఛాయ్ పే ములాఖత్ చేశారు కదా, ఇది చనిపోయిన ఓటర్లు అన్న వాళ్ళతో మీరు ఒక ప్రత్యక్ష సాక్ష్యం చూపించారు. ఇవన్నీ అభినందించదగ్గవి. కనుక రాహుల్ గాంధీ చేస్తున్న కృషి వల్ల దేశంలో మొత్తం ఎస్ఆర్సీ జరగాలని అందరూ కోరుకుంటున్నారు. అంతటా ఓటర్ లిస్టుల సవరణ సరిగ్గా జరగాలి. సాధ్యమైనంత వరకు అర్హులైన ఓటర్లు నష్టపోవద్దు, అనర్హులు ఓటర్ లిస్టులో ఒక్కరు కూడా ఉండొద్దు. ఈ ప్రకారం పోతే బాగుంటుందని నాకు